బాలాజీ ప్రాపర్టీ మేళాలో ఎల్పిడిఓ ద్వారా నిర్వహించే బాలాజీ ప్రాపర్టీ మేళాలో ఏ సంస్థ అయినా మనం ప్రమోట్ చేస్తున్నామంటే ఆ సంస్థ యొక్క చరిత్ర, ఆ సంస్థ ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రాపర్టీ యొక్క ప్రస్థానం కానివ్వండి, దాని హిస్టరీ, ఈసీ అనుకోండి, సిసి అనుకోండి, దాని యొక్క హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇన్ యువర్ లీగల్ లాంగ్వేజ్, వీఆర్ రెడీ టు స్క్రూటనైజ్ అండ్ వీఆర్ రెడీ టు గివ్ ఏ ప్రాపర్ ఛానల్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ దర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది అని అంటేనే ఈ ప్రాపర్టీ మేళాలో వస్తుంది. ఒకవేళ సామాన్యుడు ప్రతి రూపాయి కూడబెట్టి తన సొంత ఇంటి కలను సాకారం చేయాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది అవగాహన లేక చేసేటువంటి తప్పటడుగులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఆ కళ చెదిరిపోతూ ఉంటుంది. మరి కొంతమంది నిజంగా అంటే త్రూ కన్సల్టెన్సీ, త్రూ ఏజెంట్ వెళ్ళడం, సరైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, వారు అనుకున్నటువంటి కళను సాకారం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా తప్పటడుగులు వేయడం వల్ల వాళ్ళ కళ చెదిరిపోవటం మనం చాలామందిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. కళ చెదిరిపోవడమే కాదండి, కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి సందర్భాలు చూసినటువంటి వ్యక్తినండి. ఎందుకు అంటే అండి, మ్యాక్సిమం ఏమైపోతుందంటే అండి, ఈ ప్రాపర్టీ కొనడంలో కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తుంటారంటే మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్ ఆ యూట్యూబ్స్లో వీడియో చూడడము, అదే మాదిరిగా రేరాకి సంబంధించినటువంటి నామ్స్కి అసలు ఎలాంటి అవగాహన లేకపోవడము. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సో చాలీ చదువుతో ఏమైపోతుందంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఏమీ తెలియని వారికి ఏదైనా నేర్పించవచ్చు, లేదా అంటే ఫుల్గా తెలిసిన వాళ్ళకైనా ఏదైనా చెప్పచ్చు, కానీ సగం తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసం హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. వీళ్ళ దీంట్లో ఏమైపోతుందంటే వీళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోతారండి. ఇలా చాలా మటుకు చూసిన. సో వాళ్ళు దాని తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత పలానా అథారిటీస్ దగ్గర పోవడం, అక్కడ ధర్నాలు చేయడం, ఇవంతా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియనప్పుడు, మీకు పూర్తి అవగాహన లేనప్పుడు పక్కనున్న వాళ్ళతోనో కన్సల్టెన్సీస్నో ఎవరినో ఒకరిని మీరు కనుక్కుంటూ ఉండాలి. ఆ కనుక్కోవడం ద్వారా ఏమైపోతుందంటే, అండ్ ఎస్పెషల్లీ అంటే అక్కడ మీరు ఎక్కడైతే పర్చేజ్ చేస్తున్నారండి అక్కడ వన్ డే మీరు స్పెండ్ చేయాలండి. టైం తీసుకొని స్పెండ్ చేయాలి. ఏదో వాళ్ళు కార్లో తీసుకెళ్లారు, మమ్మల్ని కార్లో దింపారు, అక్కడ టిఫిన్ చేసాము, మనం ఫుడ్ తిన్నాము, మాకు టీ పెట్టారు అనేసి కాదండి. వచ్చిన తర్వాత ఆ ముచ్చట్లు ఉండద్దండి.